జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అక్కడనేమో కాళేశ్వరానికేమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మొత్తం 1,80,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా పాలమూరు ప్రాజెక్టు మీరు పెట్టింది కేవలం 25,000 కోట్లు. ఇలా పాలమూరు జిల్లా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే సుమారుగా దగ్గర 89,000 కోట్లు కావాలా. జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడినావు. అంటే కేవలం 25% పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన మాట్లాడిండ్రు. అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడిందే. మరి అంత గొప్పగా పాలమూరు జిల్లాను ఉద్ధరించిన వాళ్ళైతే మరి మరి 9 లిఫ్ట్ ఏమైంది? 81,000 గజాలు బారాలి. ఇవాళ కూడా 20,000 గజాలు బారతలేదు. మీరు 10 ఉన్నారు కదా. గట్టు లిఫ్ట్ ఏమైంది? మరి ఎక్కడ పోయింది గట్టు లిఫ్ట్? 20 టీఎంసీలు నిర్వహించాలి. నికర జాలాలు ఉన్నాయి, దానికి ఎక్కడ అప్డేషన్ లేవు. సీడబ్ల్యూ పర్మిషన్ అవసరం, క్లియరెన్స్ అవసరం లేదు. ఎందుకంటే 20 టీఎంసీ నిర్వహాలు కల్వకుర్తి ప్రాజెక్టుకి 25 టీఎంసీ ఉండే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఏ ఒక్కటి కూడా ఇప్పటి కూడా కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడు అయినా, కోయిల్ సాగర్ అయినా ఇంకా ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కానీ ఉన్నాయి, చాలా పూర్తిగానే ఉన్నాయి. అంటే వాస్తవాలు ఇవైతే కేవలం మీరు గడచినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అధికారం పోయింది. ఆ తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ సీట్ రాలేదు ఒకటి కూడా. ఆ తదనంతరం జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్ లో మీకు సీటు పోయింది, రాలేదు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మీరు ఆనాడు కేటీఆర్ మాట్లాడిండు ఇది రెఫరెండం అని. అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన, రేవంత్ పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అయినా మీరు ఎన్ని ఎత్తులు కుయుక్తులు చేసినా కూడా ఆ సీటు కూడా మీకు దక్కలే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు బీజేపీ ఇద్దరు కలిసి కూడా కుమ్మక్కై పోటీ చేస్తే కూడా మీకు 1/3 సీటు రాలేదు. అంటే మొత్తం టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ కథమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్లీ ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్రాకి ఏదో నీళ్లు దారదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్ట కాల్సి మీదేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితులు తెలిసే వరకు వచ్చే వరకు ఇలా శాసనసభ వేదిక మాట్లాడొచ్చు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ శాసనసభకు వచ్చిన సందర్భంలో స్వయంగా పోయి పలకరియడం జరిగింది. శాసనసభకు ఆహ్వానిస్తా ఉన్నాం. అంటే మరి అయినా కూడా మీరు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? అంటే కేవలం ఈ రోజున శాసనసభలో మూసీ రివర్ పైన మైక్ ఇవ్వలేదు దానిపైన మేము మొత్తం సభ ఈ యొక్క సెషన్ మొత్తాన్ని మేము బైకాట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడడానికి అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి అసెంబ్లీలో మాట్లాడి తీయొచ్చు కదా. అంటే స్పష్టంగా కనపడతా ఉంది కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తుజితం ఇంకొకటి కాదు. నేను మరొకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉంది, యావత్ తెలంగాణ సమాజం పాత్ర ఉంది, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు ఉంది. సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్యాగాలతోటి యావత్ 4 కోట్ల ప్రజల సంఘం తెలంగాణ వస్తే మీ పరిపాలన దానికి భిన్నంగా ఉంది. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి లేదు, ఉండే పరిపాలన ఉండేది కాదు. ఇంత అవినీతి, ఇంత ఆర్థిక పక్షపాతం, దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మళ్లీ తగుదనమ్మా అంటూ మీరు ఇదేందుకు చేస్తలేదు అర్థం చేస్తారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈరోజున నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది.